అప్పులు, ఆర్థిక సమస్యలు, అనేకమైన పరిస్థితులు ఈరోజు నిన్ను కృంగదీసినాయి. నీవేం చేయాలో పాలుపోని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయావు. నీకున్న అనారోగ్య సమస్య, నీకున్న భార్యాభర్తల మధ్య కుటుంబ సమస్యలు, ఇవన్నీ కూడా మానవుని ఈరోజు కృంగదీసి కన్నీరు గార్చి విలపించి ఏడ్చి ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో దిగాలుతో విచారంతో ఉంటున్నావా? ఎస్తేరు జీవితంలో రాజ్యము పరిస్థితులు తారుమారైపోయి జాతి మొత్తం అంతరించిపోయేటప్పుడు ఏం చేసింది? ఉపవాసం ఉంది, ప్రార్థించింది, ప్రభువుని అడుగుతూ వచ్చింది. ప్రభు దాని నుంచి తప్పించాడు, కాపాడాడు. అలాగే ఈ రోజున మనందరి జీవితాల్లో కూడా మనకి ఏదైతే దుఃఖం, విచారం, దిగులు వెంటాడి బాధ గురి చేస్తుందో దాని కొరకై నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు గార్చు. అన్న దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకుంది. దేవా నాకు ఒక బిడ్డనివ్వయ్యా అని ఏడ్చింది. అప్పుడు దేవుడు కార్యం చేసి ఆ బిడ్డను అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈరోజు నీ పరిస్థితులు మార్పు చెందటానికి, నీ జీవితంలో అనేక కార్యాలు చేయటానికి దేవుడు ఎన్నో విధాలుగా నీ జీవితాన్ని తరచి చూస్తున్నాడు. కానీ నీవు మాత్రం ఆయన సన్నిధికి రాకుండా ఎల్లప్పుడూ కూడా ఏడ్చి విచారించే వ్యక్తిగా ఉంటే ఏమీ సాధించలేవు. ఏ విషయంలో కూడా నువ్వు జయ జీవితాన్ని పొందుకోలేవు. ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు ఆత్మీయమైన మేలు పొందలేవు. దేవుని పాదాల చెంత ప్రార్థన చేయకుండా ఏ విషయంలో కూడా నువ్వు జయాన్ని పొందుకునే అవకాశం లేదు. కనుక నువ్వు తరచి ఎన్నో రకాలుగా ఆలోచన చేసి ఎన్నో రకాలుగా ముందుకెళ్ళటానికి నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయి దిగులు పడతా, విచారంతో కలవరపడతా, ఈ పరిస్థితులన్నిటిని ఎలా దాటాలా అని అర్థం కాక అనేక మంది సలహాలు అడిగి ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో రీతులుగా ముందుకెళ్ళటానికి ఎన్నో తలంపులతో ఆలోచనలు చేసినప్పటికీ ఏ ఆలోచన సఫలము గాక, ఏ ప్రయత్నం కూడా ముందుకు పోక, ఎవ్వరూ సహాయం చేయక, ఏ పరిస్థితుల్లో కూడా నీ యొక్క వ్యక్తిగత జీవితంలో మేలు జరగక క్లిష్టమైన పరిస్థితులు కూడా నువ్వు నడుస్తుంటే ఈరోజు నువ్వు ఒక మంచి డెసిషన్ తీసుకో. దేవుని దగ్గర ఉపవాసం ఉంటానయ్యా, ఈరోజు నుంచి ఉపవాసాల నుండి నీ సన్నిధిలో కనిపెడతానయ్యా, నా జీవితాన్ని మార్చు, నా పరిస్థితులను చక్కబరుచు, నన్ను ఉన్నత స్థితిలోకి, స్థిరత్వంలోకి తీసుకురా అని నువ్వు హృదయపూర్వకంగా దేవుని వైపు చూసి దేవుని పాదాల చెంతకొచ్చి నువ్వు వేడుకున్నట్లయితే ఇప్పుడే నీ జీవితంలో ఒక నూతన కార్యం ప్రభు చేయబోతున్నాడు. నా దేవుడు నీ పట్ల ఒక గొప్ప అద్భుతాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఉన్నత స్థితిలోకి తీసుకొస్తాడు, నీకున్న సమస్యలన్నిటి నుంచి విడిపిస్తాడు. ఆ సుడిగుండంలోంచి నేను వేరు చేసి నిన్ను ప్రత్యేకపరిచి ఆయన మహిమ నిమిత్తం నిన్ను వాడుకొనబోతున్నాడు. అయితే నువ్వు సిద్ధపాటు, నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం, నువ్వు చేయాల్సిన తీర్మానాన్ని ఆలస్యం చేయకుండా